ఆర్సీబీ తోట మ్యాచ్ గెలిచిన పోతున్నా, మ్యాచ్ గెలిచిన పోతున్నా. మ్యాచ్ మనదే మ్యాచ్, 3 లైన్గా 3 ఓడిపోయేది, గాలి ఏం గెలుస్తుంది చూద్దాం. మ్యాచ్ ఇక వదులుకుంటాడు, ఆడుతూనే వదులుకుంటాడు. ఒక 6 కొడుతున్నా అని కుడతాడు ఆడు. దాని మ్యాచ్ చూసే బదులు పక్కకు పోయింది నయం. ఇట్లా మనం గెలుతాం భయ్, మనం గెలుతాం. ఈజీ మ్యాచ్ ఇది, ఈజీ మ్యాచ్. సరే చూద్దాం ఆడు ఏం మాట్లాడతాడు చూద్దాం. ఆవిడేళ్ళి అయ్యో మ్యాచ్ అయిపోయాక మాట్లాడుకుందాం, మ్యాచ్ అయిపోయాక చెప్తాను సంగతి. మ్యాచ్ అయిపోయాక చెప్తాను సంగతి. 4 ఢిల్లీ 4 పోయింది. ఒకటే వికెట్ పడ్డాడు. ఒక మీడాడు ఎట్లా పెట్టుకున్నాడు. స్మృతి మందన పోతేంది ఢిల్లీ, స్మృతి మందన పోతేంది. ఇప్పుడు పెరి వస్తుంది, పెరి సెంచరీ కొడతా చూడు. 6 4 ఢిల్లీ. మ్యాచ్ మనదే, నువ్వైతే బెట్టేసుకోకుండా మ్యాచ్ మనదే. చూడండి ముఖం చూడండి ఎట్లా అయిపోయిందో. చూడు మ్యాచ్ చూడు నువ్వు. 4 చూడు నువ్వు, చూడు మ్యాచ్ నాదే చూడు నువ్వు చూడు. ఇట్లా 6 చూసినా ఎట్లా పడుతుందో. నువ్వు అయిపోయినావు ఢిల్లీ, నువ్వు అయిపోయినావు చూడు, నువ్వు అయిపోయినావు ఇవాళ చూడు. 6 చూడు ఎట్లుందో. అదే ఏం కొడుతున్నది బాయ్. పెరిలేడి చూసినా మొత్తం 6లు 4లే మొత్తం. ఢిల్లీ అయిపోయింది, నీ సంగతి అయిపోయింది చూడు. అయిపోయినావు నువ్వు ఇవాళ. మన వాళ్ళు అయితే మంచిగానే ఆడుతున్నారు, ఢిల్లీ వాళ్ళు అయితే మొత్తం నన్నే చూస్తున్నారు. 6లు 4లు. పెరి అయితే హాఫ్ సెంచరీ కొట్టేసింది, పెరి అయితే హాఫ్ సెంచరీ కొట్టింది. ఢిల్లీ అమ్మో నాకు అర్థమవుతుంది. ఇప్పటికే 3 మ్యాచ్లు ఓడిపోయినాం. ఏ మ్యాచ్ చూస్తున్నా అది కూడా ఎట్లా మొత్తం ఎగురుతుండు. ఏమా చూద్దాం. నన్నే చూస్తున్నా. ఢిల్లీ వాడు చూసుకున్నావు ఎట్లా నవ్వుకుంటున్నాడు. మ్యాచ్ కనీసం 200 పెట్టి 6 మా గట్లెట్లా వికెట్లు పడుతున్నాయి. చెప్తావు నీ సంగతి చెప్తావు. మ్యాచ్ మాదే నువ్వు చూడు గంతే. మ్యాచ్ అయినాక మాట్లాడితే మొన్న స్టార్టింగ్లో మ్యాచ్ నాదే, మ్యాచ్ ఢిల్లీని ఓడిపిస్తాను. ఏమై రీచా ఎక్కింది ఇప్పుడే. రీచా ఎక్కుడుతోనే 4. ఢిల్లీ అయిపోయింది, నీ సంగతి అయిపోయింది. ఎక్కుడుతోనే 4 సంపేసి పెట్టినాం. మ్యాచ్ అయిపోయాక మాట్లాడతాను ఇతను. లేపింది 6 ఎంత పెట్టి టార్గెట్ ఎంత పెట్టి 140 చూద్దాం. మ్యాచ్ కానీ 147 ఢిల్లీ. మ్యాచ్ మాదే నువ్వు చూడు. మ్యాచ్ మాదే నువ్వు చూడు గంతే. చూడు ఏమై 100 ఎంత టార్గెట్ 148 120 బాళ్ళకి 148 మ్యాచ్ కానీ 148 చేసే అన్న. 148 వాళ్ళు అట్లనే ఓడుకుంటారు. ఢిల్లీ కలిసి 148 మనోళ్ళు వికెట్లు తీసి బాగా తింటారు. చూడు నువ్వు అంతే. అడిగాడు మనల్ని వేసి నవ్వుతుండు. ఏమో కొద్దిగా ఓవర్ యాక్షన్ చేసినా అనిపిస్తుంది. మరి నీ దండం పెడితే నువ్వే కాపాడాలి. టెన్షన్ తీసుకోక ఆర్సీబీ. నిన్ను గంత గట్లు ఓడిపియా కానీ ఓడిపించేస్తా మొక్క చూడకట్ట అట్లా చూడక ఆర్సీబీ ప్లీజ్. జెలస్ ఫీల్ అవుతుంది ప్లీజ్. అద్దరి చెప్పిందా పడుతుందని వికెట్. ఆగు అన్న అయిపోతే ఆల్అౌట్ అయితే చూడు. ఆల్అౌట్ ఆర్సీబీదా గెలుతుంది. నువ్వు చూడు అనుకో. ముంగట ఏదేదో ఎక్స్ట్రా వేసినా వచ్చే పడుతుంది. ఆర్సీబీ అంటే వాళ్ళు వచ్చానే పడుతుంది. मस्त शेड जो नाही राणीला अप्पा कमला हसन ఒకటే వికెట్. అయ్యో మ్యాచ్ కానీ ఒకటే అంటే నువ్వు చూడు అన్న. మనమే మ్యాచ్లో టెన్షన్ తీసుకోవద్దు. ఎంత వేసినా పెట్టు 100 కోట్ల. టెన్షన్ లేదు, ఆర్సీబీ గెలుస్తుంది. టెన్షన్ లేదన్నా, నువ్వు ఉన్నావు నాకు టెన్షన్ లేదు. ఆడు చూడన్నా మనమే చెప్తున్నావు. అయిపోయింది. చెక్కేస్తాం. మ్యాచ్ నాదే నువ్వు చూడు. మ్యాచ్ నాదే. నేను
మనమే మ్యాచ్ టెన్షన్ లేదు, మనమే మ్యాచ్. మనం ఆర్సీబీ, మనం ఎప్పుడు వెనకకు పోవద్దు, మనం వెనక పోతాం ఆర్సీబీ. మనం ఇట్లా కొడుతున్నది ఏందిరా, 6 పోతుంది. 6 ఏమే అట్టి నోరే ఎందుకున్నది? తినేదందుకు ఉన్నదా? ఒక బాల్ ఆపాలి, తినేదందుకు ఉన్నదా? కీపింగ్ గిట్లా ఆపాలి బాల్ని, గిట్లిష్ పెడతావా? గిట్లా ఆపాలి బాల్ని, గట్లిష్ పెడతావా? నేను ఎత్తానని చూడబుద్ధి కూడా అవుతలేదు. ఎక్కిరిస్తున్నాడు, అది గట్లా కొడుతున్నారు, గట్లా కొడుతున్నది ఏంది? 6లు 4లు గట్లా కొడుతున్నది ఏంది? ఈడు అసలు మొగోళ్ళకి ఈడు మొగోడు ఆడోడా? అది ఎక్కడికి వెళ్ళి పట్టుకొచ్చేది ఆ ప్లేయర్లని? మొగోడు ఆడోడా? ఏమన్నా స్టార్టింగ్లో ఏమన్నా గెలుస్తుంది అని చెప్పి చెప్పలే ఏమన్నా స్టార్టింగ్లో ఏమన్నా గెలుస్తుంది అని చెప్పి 1 బాల్ ఒకటే కదా గెలిచింది, ఇప్పుడే కదా క్వాలిఫై అయినావు. సరే నువ్వు ఫస్ట్ క్వాలిఫై అయినావు, అత్త వెనకనే అత్త, టెన్షన్ లేదు, కప్పు నాదే. ఎన్నుకుంటా నేను ఏమి ఇట్లనే అంట. ఆర్సీబీ కప్పు మాదే. ఆడుకో ఆర్సీబీ, ఇది పోవాలి. సరే పోతాం, మీరు కప్పు కొడతాం, మేము మ్యాచ్ వెళ్తాం, నెక్స్ట్ మ్యాచ్ ఏమన్నా ఎంతైనా ఆర్సీబీ ఫ్యాన్, ఆర్సీబీ రాబోయ్. మ్యాచ్ మారే, కప్పు మారే, నువ్వు చూడు ఫస్ట్ క్వాలిఫై అయినావు అంతే అన్నా. చెప్పన్నా కప్పు మనదే అన్నా, నువ్వు ఉన్నావు అన్నా. పొట్టోనికి మంచిగా అయింది. అప్పుడేమన్నాడు ఇట్లా ఏమైంది? గెలిచి కప్పు మనదే, టెన్షన్ లేదు. జల్దీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మామ. ఇట్లాంటి మంచి వీడియోల కోసం అయితే జల్దీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని జల్దీ సపోర్ట్ చేసుకోవాలి మామ. వీడియో ఎట్లుందో కూడా కామెంట్ చేయాలి. విరాట్ కోహ్లీ ఫోటో ఎట్లుంది? సెల్ఫ్ బిలీఫ్ అండ్ హార్డ్ వర్క్ విల్ ఆల్వేస్ ఎన్యూ సక్సెస్ మామ. జల్దీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసుకోవాలి. ఈ మ్యాచ్ అయితే ఓడిపోయినాం కానీ కప్ అయితే మనమే కొడతాం, లేకుంటే ఏ టీం కొట్టినా కానీ మనమైతే అన్ని టీంలకు సపోర్ట్ చేస్తాం. జల్దీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసుకోవాలి మామ.